ఒక తండ్రి శాపం కారణంగా శివశర్మ ఎలుకగా మారిన అద్భుత కథ. ఒకప్పుడు కావేరి నది ఒడ్డున ఒక చిన్న గ్రామం ఉండేది. అక్కడ దేవశర్మ అనే బ్రాహ్మణుడు, అతని కుమారుడు శివశర్మ నివసించేవారు. శివశర్మ చిన్నప్పటి నుంచి పూజలు, స్నానం, దానం అన్నీ అప్రయోజకమని అనుకునేవాడు. ఒకరోజు తన తండ్రి ప్రేమతో అన్నాడు, నాన్న, కార్తీక మాసంలో స్నానం చేసి శివకేశవులను పూజించు. సాయంకాలం దేవాలయంలో దీపం వెలిగించు. అలా చేస్తే నీ పాపాలన్నీ పోతాయి. స్నానం, దీపం ఇవన్నీ అవసరమా? దేవశర్మ కోపంతో అన్నాడు, ఇంత భక్తి లేని మనసుతో ఉంటే అడవిలో పశువులా జీవించు. అంతే. వెంటనే శివశర్మ ఎలుక రూపంలోకి మారిపోయి అడవిలోకి వెళ్ళిపోయాడు. ఎలుకగా మారిన శివశర్మకు ఏం జరిగింది, అతను ఎలా భక్తిగా మారాడో వీళ్ళు కంటిన్యూ ఇన్ పార్ట్ 2.